సభాధ్యక్షులు సర్పంచ్ శ్రీనివాస్ గారికి వేదిక పైన ఉన్న సంజయ్ నాయకత్వం తెలియజేస్తానంటే పేదల పక్షపాతి ప్రభుత్వం. ఇవాళ ఒక్కొక్క ఊరికి ఇంతకుముందు చెప్తున్నాడు మా సర్పంచ్ సాబ్, ఈ సీన్ తమ్ముడినట్టు హరీష్ 106 ఇండ్లు వచ్చినాయి అంటే 5 కోట్ల రూపాయలు వచ్చినాయి. 66 ఇండ్లు తుంగూరుకి వచ్చినాయి అంటే 3.5 కోట్లు. మనకన్నా వచ్చినాయి 25 అంటే 1 కోటి రూపాయలు వచ్చినట్టు, 1,25 లక్షలు వచ్చినట్టు. ఇంకా ఇస్తాయి ఇండ్లు, ఇంక 20 ఇండ్లు కావాలన్నా సీన్ చెప్తే తప్పక మంజూరు ఇస్తాను ఇక్కడ చెప్పబోతుంది. కానీ పేదవాళ్ళు కావాలి. నాకు బంగళ ఉంది, నాకు కొడుకు జాలతలేదు, పక్కకి కొడుక్కి అంటే మాత్రం పాపం తగులుతుంది. గుడిసెలు ఉంటారు, కనబడతారు, గాలకు చూస్తావు చూడు. ఒక రేకులు వేసుకున్నాడు చూసినావా, వెంటనే ఆ రేకులు తీసి చెత్త వస్తుంది కీవాను, వెంటనే మంజూరు ఇస్తాడు సార్. 2 లక్షల రూపాయలు ఇస్తాయి ఐటీకి. ఆ ఇల్లు వాళ్ళదా నాకు తెలియదు. దానికి స్పెషల్ కోటా పెట్టారు. అట్లాంటి వాటికి వెంటనే చెత్త పోసుకోవచ్చు, పర్మనెంట్గా ఉంటుంది. అట్లాంటి ఇళ్ళు 500 ఉన్నాయి, నేను ఇవ్వచ్చు. అంతేనా? ఇప్పుడే అట్లాంటి ఇల్లు. అంతేగాని ఏమనుకోవద్దు, నేను ఇట్లా ఏలుబెట్టి చూపిస్తున్నాను. బంగ్లాలు ఉన్న వాళ్ళకే మళ్ళీ మనం ఇచ్చినాం అనుకోండి, నా కొడుకు లేదంటారు, లేదా కొద్దిగా మంచి పెద్ద గుణపెక్కలు వెళ్ళినా కానీ లేదంటారు. అప్పుడు కిరాయింట్లు ఉన్నోళ్ళు, గుడిసెలు ఉన్నోళ్ళు, షెడ్యూల్ ఉన్నోళ్ళు బాధపడతారు. కాబట్టి మొదటి ప్రాధాన్యతగా మొన్న కొన్ని ఇచ్చిన, ఇప్పుడు కూడా అట్లా ఇద్దాం. ఇంకా అలా పిల్లగాళ్ళకు ఉంటే మంచిగా మీ అందరి దీవెనలు ఉంటే ఇందిరామ్మ రాజ్యం అచ్చేటుకుంది, మళ్ళీ అచ్చేటుకుంది. ఇంకా 2.5 ఏళ్ళు, ఇంకా 3 సార్లు వస్తుంది, ఇంకా 3 సార్లు వస్తాయి. ఇంకా 3/20 ఇచ్చుకుందాం అని చెప్పి అందరికి తెలియజేస్తూ ఆహ్వానించినందుకు ఇంతమంది వివిధ గ్రామాలకు చేసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.